హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 2 డేస్ నుండి డేటా హ్యాండ్లింగ్ అంటే దత్తాంశ నిర్వహణ గురించి చెప్పుకుంటున్నాము. దీనిలో భాగంగా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రేపు టెట్ ఎగ్జామ్లో, ఏపీ టెట్ ఎగ్జామ్లో డేటా హ్యాండ్లింగ్ నుండి కంపల్సరీ 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ వాచ్ చేయని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. మీకు ప్రతి వీడియో 65 వీడియోస్ అయినాయి. ప్రతి వీడియోలో మీకు 1 మార్క్ క్వశ్చన్గానే ఉంటుంది ప్రతి వీడియో. డోంట్ వర్రీ ఫర్ బోత్ పేపర్స్, ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్స్ మ్యాథ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ కూడా చూస్తుండండి, వీడియోస్ చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీరు పోస్ట్ పోన్ అవుతుంది ఎగ్జామ్ అని చదవకండి, పోస్ట్ పోన్ కాదు అని చదవండి. 20 డేస్ కూడా లేదు కదా ఇంకా ఎగ్జామ్. హాల్ టికెట్స్ వచ్చే టైం కూడా అవుతున్నది. ఓకే ఫ్రెండ్స్, చెప్పినంత మటుకు ఇంత మటుకు నేను స్టార్ట్ చేయడం కోసం లేట్గా చేశాను. ఇవి ఇంత మటుకు అయితే చూస్తుండండి, మీకు స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం నేను ప్రయత్నిస్తాను సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, సో నౌ డేటా హ్యాండ్లింగ్ ఆర్గనైజ్ ది ఫాలోయింగ్ మార్క్స్ ఇన్ ఏ క్లాస్ అసెస్మెంట్ ఇన్ ఏ tabular form. ఓకే, ఇక్కడ క్లాస్ అసెస్మెంట్ చేసేటప్పుడు tabular form-లో ఈ మార్క్స్ ఉన్నాయి. ఓకే, కొందరికి 4 మార్క్స్ వచ్చినాయి, కొందరికి 6 మార్క్స్ వచ్చినాయి, కొందరికి 7 మార్క్స్ వచ్చినాయి, ఇద్దరు ముగ్గురికి 5 మార్క్స్ వచ్చినాయి, ఇద్దరు ముగ్గురికి 7 మార్క్స్ వచ్చినాయి. అలా ఇద్దరు ముగ్గురికి 4 మార్క్స్ వచ్చినాయి. అలా రిపీట్ అవుతున్నాయి నెంబర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయో అవి బాగా అబ్జర్వ్ చేయాలి. ఏ మార్క్స్ రిపీట్ అవుతున్నాయో ఇక్కడ అవి అబ్జర్వ్ చేయాలి. 5 మార్క్సా, 4 మార్క్సా, 9 మార్క్సా, 7 మార్క్సా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి రిపీట్ అయ్యేవి చూడండి. 5, 1, 2, 3, 4, 5. 5 టైమ్స్ 5 రిపీట్ అయింది. తర్వాత 6 చూడండి. 1, 2, 3, 4. 4 టైమ్స్ 6 రిపీట్ అయింది. 4 చూడండి. 1, 2, 3. 3 టైమ్స్ రిపీట్ అయింది 4. ఓకే, నెక్స్ట్ 7. 1, 2 టైమ్స్ రిపీట్ అయింది 7. ఓకే, 2 రిపీట్ అయిందా? కాలేదు. 1 రిపీట్ అయిందా? కాలేదు. 3 రిపీట్ అయిందా? కాలేదు. ఓకే, 9 రిపీట్ అయిందా? కాలేదు. 8 రిపీట్ అయిందా? కాలేదు. ఓకే, 9, 8, 1, 2, 3 రిపీట్ అవ్వలేదు. 1, 2, 3, 9, 8, 9 రిపీట్ అవ్వలేదు. ఓకే, సో క్వశ్చన్ ఈజ్ విచ్ నెంబర్ ఈజ్ ది హైయెస్ట్? మనకి వీటిలలో ఏది హైయెస్ట్ నెంబర్? ఏముంది, 1 to 9 ఇచ్చారు మొత్తం మీద, అంతేనా? హైయెస్ట్ నెంబర్ 9 అవుతుంది అప్పుడు. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఈస్ 9. ఓకే, పెద్ద సంఖ్య దీంట్లో 9 అవుతుంది. ఓకే, ఒక అంకె సంఖ్యలో 9 పెద్దది. విచ్ నెంబర్ ఈజ్ ది లోయెస్ట్? ఇట్లా 0 లేదు. ఓకే, సో 1 ఉంది. 1 లోయెస్ట్. లోయెస్ట్ నెంబర్ 1. లోయెస్ట్ నెంబర్ ఈజ్ 1. ఓకే, వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ది డేటా? ఇచ్చిన డేటా దత్తాంశంలో రేంజ్ ఏంటి? ఓకే, రేంజ్ అంటే డెఫినేషన్ maximum value minus minimum value. Maximum value minus minimum value. ఓకే, ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేస్తే రేంజ్ వస్తుంది.
వ్యాప్తి అంటాం కదా, రేంజ్ అంటే వ్యాప్తి. పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేస్తే మనకి వ్యాప్తి వస్తుంది. దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఇక్కడ రాసాం కదా, హైయెస్ట్ నెంబర్ 9, లోయెస్ట్ నెంబర్ మినిమం నెంబర్ రాసాం 1. 9 minus 1 is 8. 8 is the range. రేంజ్ ఎంత? 8. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైండ్ ది అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి ఇక్కడ, అంటే యావరేజ్ చేయడం ఏమీ లేదు. అర్థమెటిక్ మీన్ ఏఎం ఈక్వల్ టు, ఇక్కడ యావరేజ్ చేసేటప్పుడు మనం రిపీట్ అయిన నెంబర్స్ తీసుకోగల, ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అయితే మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్మాలెస్ట్ నెంబర్ టు ది లార్జెస్ట్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్ అంటే. ఓకే, చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకి రాసుకోవాలి. అవి యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అవి డినామినేటర్లో రాసుకొని హారం ప్లేస్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఇస్ 1 ప్లస్ నెక్స్ట్ 2 రిపీట్ అయింది కదా, 2 times రిపీట్ అయింది. ఓకే, యూ టేక్ ఓన్లీ 1 time 2 ప్లస్ 3 రిపీట్ అయిందా, 1, టేక్ 1 time 3 ప్లస్ 4 రిపీట్ అయిందా, టేక్ 4, నెక్స్ట్ 5 so many times repeat and 5 times 6 రిపీట్ అయినా ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. 7 ప్లస్ 8 ప్లస్ 9 బై 3 3 6 9. ఓకే, number of marks by total number of marks. Okay, this one arithmetic mean equal to, you add this 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 4 10 plus 5 15, 15 plus 6 21, 21 plus 7 28, 28 plus 8 36, 36 plus 9 45. ఓకే, 45 బై డినామినేటర్లో 9 ఉంది. 9 ones 9 5s ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఈస్ 5. ఓకే, అంక మధ్యం ఎంత వచ్చింది? అంక మధ్యం 5 వచ్చింది. అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యం. Next one, a cricketer scores the following runs in 8 innings. Okay, క్రికెట్ స్కోర్ చూస్తుంటాం కదా, ఎన్ని రన్స్కి ఎన్ని బాల్స్కి ఎన్ని రన్స్ కొట్టారు చూస్తుంటాం కదా, ఎన్ని ఓవర్స్ అయినాయి, ఎన్ని రన్స్ అయినాయి, స్కోర్ చూస్తుంటాం కదా. క్రికెటర్ స్కోర్స్ ది ఫాలోయింగ్ రన్స్ ఇన్ 8 innings. 8 innings ఎన్ని రన్స్ అయినాయి, 8 ఓవర్స్లో ఎన్ని రన్స్ అయినాయి అని చెప్తున్నారు. ఓకే, అంటే మనం ఏం చేయాలి, ఇది అర్థమెటిక్ మీన్ చేయాలి. ఓకే, అర్థమెటిక్ మీన్ చేయాలి. రిపీట్ ఏం కాలేదు కదా, కాలేదు రండి సార్. సో ఆటోమేటిక్ మీన్ అంటే ఇక్కడ యాడ్ చేయాలి, దీనిలానే చేయాలి, అంక మధ్యమం చేయాలి. ఇక్కడ 58 ప్లస్ 76 ప్లస్ 40 ప్లస్ యాడ్ చేయాలి ఇవన్నీ. 58 ప్లస్ 76
ప్లస్ 40 ప్లస్ 35. అంటే అసెండింగ్ ఆర్డర్లోనే తీసుకొని చేయాలి, ఈజీగా ఉంటుంది మీకు. ఫస్ట్ 0, నెక్స్ట్ లిస్ట్ నెంబర్ 35, నెక్స్ట్ లిస్ట్ నెంబర్ 40 ప్లస్ 40 ప్లస్ 45 ప్లస్ 46. ఓకే, 40 45 46 35 అయింది. నెక్స్ట్ 58 76 ప్లస్ 100. దిస్ ఇస్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 బై 8. ఓకే, ఇప్పుడు యాడ్ చేయాలి. 35 ప్లస్ 40 75, 75 plus 45, 75 plus 5 is 80, 80 plus 40, 120, 120 plus 46, 166. Okay, 166 plus 300, 256, 256, no? 256, 58 plus 76. 6 plus 6 12, 12 plus 8 20, 10, 5 plus 5 10, 10 plus 7 17, 17 plus 2 19, 9 ikkada 1, 2 plus 1 is 3, 390. Okay, this one equal to 390 by this 8. Okay, this value is do division also. 8 ones, 8 fours. There 8 5s are 40 వస్తుంది, 8 4s are 32, 32 ఇక్కడ 70 ఉంటుంది, 70. ఓకే, నెక్స్ట్ 70 అంటే 8 తోని 8 8s are 64, 64 అంటే 64. ఓకే, 70లో 64 పోతే 6 ఉంటుంది మళ్ళీ. ఓకే, 6 పాయింట్ పెట్టుకున్నాం. 0 60 అంటే 8 7s are 56, మళ్ళీ 4 ఉంటుంది. 0 తీసుకుంటే 8 5s are 40 అంటే 48.75 అవుతుంది. డెసిమల్లో వచ్చింది. ఓకే, ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది, ఇది డెసిమల్ రూపంలో. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం లేదు. క్రికెటర్ స్కోర్స్ ది ఫాలోయింగ్ రన్స్ ఇన్ 8 innings అంటే అర్థమెటిక్ మీన్ చేయాలి. అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమం. అంక మధ్యమం అంటే నెంబర్ ఆఫ్ రన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 5 హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. ఓకే, పూర్ణాంకాలు. సారీ, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ కదా, పూర్ణాంకాలు. ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 కూడా తీసుకోవాలి కదా. 0 1 2 3 4, 4 వరకు తీసుకుంటే 5 అవుతాయి. 1 2 3 4 5, 5 పూర్ణ సంఖ్యలు అన్నమాట, పూర్ణాంకాలు. దిస్ ఇస్ ఇండికేట్స్ W. ఓకే, W ఈక్వల్ టు 0 1 2 3 అప్ టు 5 అన్నారు. ఓకే, అర్థమెటిక్ మీన్ ఏంటి దీనికి? ఫైండ్ ది మీన్, అంక మధ్యం అనుకోవాలి. 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 by 1 2 3 4 5. This one equal to 0 plus 1 1, 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 by 5 means 2, 5 ones 5 twos. Arithmetic mean is 2.
ఓకే, ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఇస్ 48.75. దిస్ అర్థమెటిక్ మీన్ ఇస్ 2. ఇంకా మధ్యలో ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట, అడగవచ్చు కోసం. The runs scored in a cricket match by 11 players is as follows. ఇది 7th క్లాస్లో కనుక క్వశ్చన్ అడగవచ్చు మెయిన్ 4 numbers. Next, the runs scored in a cricket match by 11 players is as follows. క్రికెట్ మ్యాచ్లో మామూలుగా టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 11 members, 11 players. Runs scored in a cricket match by 11 players is as follows. 11 ఉన్నాయా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 players ఒక్కొక్కళ్ళు ఇన్ని రన్స్ కొట్టారు. ఓకే, ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది మీన్, మోడ్ అండ్ మీడియం ఆఫ్ దిస్ డేటా ఆర్ ది 3 సేమ్. అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్ అంకమధ్యం కనుక్కోవాలి, మోడ్ కనుక్కోవాలి. మోడ్ అంటే దత్తాంశం, బహుళకం కనుక్కోవాలి. తర్వాత మీడియం కనుక్కోవాలి, మధ్యమం కనుక్కోవాలి. ఓకే, అర్థమెటిక్ మీన్ ఫస్ట్ వీటిని ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అర్థమెటిక్ మెయిన్ చేసేటప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అట్లా మీడియం చేసేటప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే, మోడ్ చేసేటప్పుడు కూడా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, తర్వాత అర్థమెటిక్ మీన్లో ఇక్కడ రిపీట్ అవుతున్నాయా ఏమైనా నెంబర్స్? రన్స్ 1 20 100 10 రిపీట్ అవుతున్నది. ఓకే, 15 రిపీట్ 3 times అయింది. ఓకే, 10 2 times రిపీట్ అయింది. ఓకే, మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు ఏవి రిపీట్ అవుతున్నాయో దాన్ని తీసుకోవాలి. మోడ్ అంటే ఆన్సర్. ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతున్నది? ఇక్కడ 15, 1 2 3 times రిపీట్ అయింది 15. 10 ఏమో 2 times రిపీట్ అయింది. ఓకే, సో 15 హైయెస్ట్ అన్నమాట. సో మోడ్ వాల్యూ ఇస్ 15 తీసుకోవాలి. బహుళకం 15 తీసుకోవాలి, 15 తీసుకోవాలి. ఓకే, అర్థమెటిక్ నేను చూడండి. 8 + 10 2 times ఉంది. తర్వాత 6, ఫస్ట్ 6 అమ్మా. 6 + 8 + 10 ప్లస్ 15. ఇంకా నెక్స్ట్ 3 times ఉంది. 15 1 time తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 80 50, తర్వాత 80, నెక్స్ట్ 100, నెక్స్ట్ నెంబర్ 120. ఓకే, ఎన్ని వచ్చినాయి? 3 6 7 8 వచ్చినాయి. అక్కడ రిపీట్ అయినాయి కనుక. ఓకే, రిపీట్ అయిన అర్థమెటిక్ మీన్లో ఎవరు ఎన్ని రన్స్ కొట్టారు అంటే అవి అన్నీ తీసుకోవాలి కదా. You have to take all. Three times 15 వచ్చింది. ఇంకో 2 times తీసుకోండి. 2 times 10 వచ్చింది. ఇంకో 1 time తీసుకోండి, సరిపోతుంది. ఇంకేం రిపీట్ అవ్వలే కదా. 10 15